ఆ జిల్లా కేంద్రంలో వైసీపీకి దిక్కే లేకుండా పోయింది. కొన్ని చోట్ల పార్టీ నేతలు క్రియాశీలకంగా పనిచేస్తున్నా అక్కడ మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. పార్టీ ఇన్ఛార్జ్ పార్ట్ టైం లీడర్గా మారిపోయారు. ఎక్కడో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ గెస్ట్ అపీరెన్స్ ఇస్తూ ఉనికిని చాటుకుంటున్నారు. పార్టీ పిలిపించిన కార్యక్రమాలు మిగిలిన జిల్లాల్లో జరుగుతున్నా అక్కడ మాత్రం ఆ ఊసెత్తేవారే లేరు. ఇంతకీ కాడి కింద పడేసి కేడర్ను పట్టించుకొని ఆ ఇన్ఛార్జ్ ఎవరు? ఏ నియోజకవర్గం? పూర్తిగా అస్త్ర సన్యాసం చేసినట్టేనా? పార్టీ బాధ్యతల్ని కొత్త నేతకు అప్పగించాలన్న కేడర్ డిమాండ్పై వైసీపీ అధినాయకత్వం ఆలోచనలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి దిక్కు లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇన్ఛార్జ్ కోన రఘుపతి పార్టీతో పాటు ఈ స్థానానికి దూరంగా ఉండడంతో క్యాడర్ అయమయంలో నెలకొంది. 2009లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయిన 2014, 2019లో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసి గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. జగన్ పాలనలో ముందుగా డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అప్పట్లోనే ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు అసలు తనకెందుకులే అంటూ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు చేస్తే ఖర్చులు దండగా, క్యాడర్ను పోషించడం, లీడర్లను కలుపుకొని పోవడం కష్టం, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం అన్న ధోరణి రఘుపతిలో కనిపిస్తోందని సొంత పార్టీలోనే విమర్శలున్నాయి. ఇది పార్టీతో పాటు వ్యక్తిగతంగా తన రాజకీయ జీవితానికి నష్టమని తెలిసినా లైట్ తీసుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు తనను కాదని వేరే వారికి పార్టీ పగ్గాలు అప్పగించే పరిస్థితి లేదన్న ధీమాతో ఈ నేత ఉన్నారు. దీంతో ఇన్ఛార్జ్ కామ్ అవడంతో క్యాడర్లోనూ జోష్ లేకుండా పోయింది. కోన రఘుపతికి పార్టీ నేతలతో మొదటి నుంచి సఖ్యత లేదు. రెడ్డి సామాజిక వర్గ నేతలతో రఘుపతికి ఎప్పుడూ గ్యాప్ ఉండేది. గత ఎన్నికల్లో ఈయనకు టికెట్ ఇవ్వద్దని కోరినా అధినేత ఆలకించలేదు. వైసీపీ ప్రభుత్వంతో పాటు ఈ నేతపై ఉన్న వ్యతిరేకతతో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత అస్త్ర సన్యాసం చేయడంతో బాపట్ల అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. రెడ్డి సామాజిక వర్గ నేతలు ఇంకా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జిగా బాపట్లకు అతిథిగానే మారారు. అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా కనిపించి వెళ్తారు. ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరులోనే సొంత వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారని అంటారు. దీంతో పార్టీని లైట్ తీసుకున్నారని క్యాడర్లో వినిపిస్తోంది. అనారోగ్యంతో నియోజకవర్గంపై పూర్తి దృష్టి పెట్టలేక యాక్టివ్గా పనిచేయలేకపోతున్నారనే చర్చ సాగుతోంది. మరోవైపు బాపట్ల ఫ్యాన్ పార్టీలో గ్రూపులున్నాయి. కోన రఘుపతి ఒకవైపు ఉంటే ద్వితీయ శ్రేణి నేతలు మరోవైపు ఉన్నారు. దీంతో క్యాడర్లో నెలకొన్న కన్ఫ్యూజన్తో వైసీపీలో స్తబ్దత రాజ్యమేలుతోంది. బాపట్ల నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్, ఓటు బ్యాంక్ ఉంది. కానీ కార్యకర్తలు నడిపించే నాయకుడే లేకుండా పోయారు. ఈ ప్రభావం మిగిలిన నియోజకవర్గాలపై పడుతుందేమోనని పార్టీ క్యాడర్ టెన్షన్ పడుతోంది. దీంతో కొత్త ఇన్ఛార్జిని నియమించాలని డిమాండ్ వస్తోంది. కార్యకర్తలను కలుపుకుని పోయే నేతకు బాధ్యతలు అప్పగించాలని కోరుతోంది. అధినాయకత్వం ఈ అంశంపై దృష్టి పెట్టి వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సూచిస్తోంది. లేకపోతే టీడీపీకి కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చునని బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు బాపట్ల టీడీపీ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన వేగేసిన నరేంద్రవర్మ దూసుకుపోతున్నారు. వైసీపీలో నెలకొన్న పరిస్థితుల్ని తనకి అనుకూలంగా మలుచుకొని తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధినాయకత్వం బాపట్లకు కొత్త ఇన్ఛార్జిని నియమిస్తుందా లేక కోన రఘుపతిని కొనసాగిస్తుందా అన్నది చూడాలి.